ఓం మాత్రే నమః. ఎవ్రీ ఇయర్ వరలక్ష్మి వ్రతంలానే ఈ ఇయర్ ఇంకా చాలా బాగా జరిగింది వరలక్ష్మి వ్రతం. అండ్ ఈ ఇయర్ ఫ్యామిలీ మెంబర్స్‌తో జరుపుకున్నాను వరలక్ష్మి వ్రతం. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మీరు నన్ను చూసినట్లయితే నా పేరు ఉషా అండ్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి ఉషా నైన్ ద వ్లాగ్. హెల్త్ బాలేక ముందు అంతా ఏం చేసుకోలేకపోయాను. ఇంకా బిఫోర్ డేనే ఇంకా అన్ని వర్క్స్ అయిపోయాయి. క్లీనింగ్ ఎవ్రీథింగ్. దాంట్లో బిఫోర్ డే చాలా వర్షం వచ్చింది అండ్ పవర్ పోతూ వస్తూ ఉంది. ఇంకా అలానే పెడితే మనకు నెక్స్ట్ డే ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా నేను ఫ్లవర్స్ గుచ్చడం అవన్నీ స్టార్ట్ చేశాను. మార్నింగ్ లేసి మళ్ళీ అన్ని వర్క్స్ అంటే ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి ఇంకా ఏవైతే ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయో మళ్ళీ మర్చిపోతాం అనుకుంటాం కదా, అవన్నీ వర్క్స్ అనేది నేను కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా శారీ డ్రేపింగ్‌కి చాలా టైం పడుతుంది కదా, అందుకని ఇంకా బిఫోర్ డేనే నైట్ చేస్తున్నాను శారీ డ్రేపింగ్. అమ్మవారి అలంకరణ చేసి పెట్టేశాను. ఇంకా దాంతో పాటుగా ఇంకా ఏదైతే అవసరం ఉంటాయో అవన్నీ చిన్న చిన్న వర్క్స్ కానీ పెద్ద వర్క్స్ కానీ అన్నీ చేసేసుకున్నాను. ప్రీవియస్‌గా వీడియో చేశాను కదా అమ్మవారి శారీ డ్రైపింగ్ అండ్ అలంకరణ, అది మీరు మిస్ అవుతే చూడండి. సో ఎలా చేశాను ఏంటనేది సేమ్ అదే విధంగా చేశాను. ఇంకా జ్యువెలరీ అవంతా యాడ్ చేశాను. ఇయర్‌కి కలర్స్ చేంజ్ అయిపోతూ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ గ్రీన్, అంతకుముందు రెడ్ శారీ కట్టాను. ఈసారి యెల్లో చూద్దామని యెల్లో అండ్ మనకు ఇది గోల్డ్ ఫినిషింగ్ టైప్ వచ్చింది శారీ. సో చాలా బాగా అనిపించింది అమ్మవారు. ఇంకా శారీ డ్రేప్ చేసి అమ్మవారికి కప్పి పెట్టాను. ఇంకా తర్వాత కలశంకి ఇది పెడతాం కదా జాకెట్ ముఖం, ఇది చేశాను. అండ్ ఇంకా అమ్మవారికి కమలం పువ్వుతోటి డెకరేట్ చేస్తే ఇంకా బాగుంటుందని కమలం పువ్వు కూడా 2 టైప్స్ దొరికాయి నాకు. ఇదొకటి మొత్తం వెడల్పుది ఉన్నది ఒకటి దొరికింది. అండ్ ఇంకొకటి చిన్నది ఉంటుంది కదా, అది కూడా దొరికింది. ఇంకా ఇది డెకరేట్ చేద్దామని ఇవి డెకరేట్ చేస్తున్నాను. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం 3 అనేది డెకరేట్ చేశాను వాటర్ అండ్ ఫ్లవర్స్ తోటి. నెక్స్ట్ ఇది బుద్ధుని ముందల ఇది ఎప్పటికీ ఉంటుంది ఇంట్లో. సో ఇది కూడా పెట్టేశాను వాటర్ తోటి. బుద్ధుని ముందల కూడా బాగుంటుందని. ఇంకా నెక్స్ట్ ఈ కమలం పువ్వు, దీన్ని మొత్తము ఓపెన్ చేసి మడత పెట్టి దీన్ని మొత్తం ఓపెన్ చేశాను. అండ్ ఇది వచ్చి సింపుల్గా పెట్టేశాను. చిన్నది ఉంది నాతోటి వాటర్ది, సో దాంట్లో పెట్టేశాను. అండ్ కొంచెం గులాబీ పూలతోటి డెకరేట్ చేసేసాను. ఇంకా ఫైనల్గా 3 అనేది కంప్లీట్ అయిపోయాయి. ఇంకా అమ్మవారి చేతిలో నుంచి పైసలు పడుతుంటే ఎంత బాగుంటుంది కదా, అట్లానే ఇంకొక కలశం నుంచి లైక్ ఇంకొక చెంబుతో మొత్తం ఈ పైసలు ఇట్లా పడుతున్నట్టుగా, మొత్తం నాణ్యాలు పడుతున్నట్టుగా ఇది పెట్టేశాను. ఇది ఎలా చేయాలనేది మీకు ఈజీగా అర్థమవుతుందా అని చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. ప్రీవియస్‌గా వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదు. అందుకే ఇంకా నైటే అన్నీ చేసి పెట్టుకుంటున్నాను. మళ్ళీ మార్నింగ్ అస్సలు టైం ఉండదు. మనకు అవన్నీ ప్రసాదాలు చేయే వరకే టైం అయిపోతుంది కాబట్టి ఇంక ఇవన్నీ చేస్తున్నాను. ఇంకా నార్మల్‌గా ప్లాస్టర్ తోటి, ట్రాన్స్‌పరెంట్ ప్లాస్టర్ తోటి పెట్టేసుకొని, అంటే మనకు కావాలి అనుకుంటే బొట్లు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా నేను అవన్నీ బొట్లు అవన్నీ పెట్టలేదు. నార్మల్‌గా కాయిన్స్ అవన్నీ వేసేసి ఇంకా నార్మల్‌గా ర్యాండమ్‌గా అతికిచ్చేస్తున్నాను ప్లాస్టర్‌కి. అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతము. సో ఇంకా మార్నింగ్ అయ్యింది, ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ డస్టింగ్ అంతా నార్మల్గా పైన పైన క్లీన్ చేసేసాను.
ఇంకా తర్వాత శివ వచ్చేసిండు ఆఫీస్. శివది నైట్ షిఫ్ట్ ఉండే. ఇంకా బ్యాక్ డ్రాప్ అనేది యాడ్ చేయమని చెప్పాను. అయితే ఇక్కడ ఏంటంటే ఎక్స్టెండెడ్ రాడ్ ఉంటుంది కదా! మనకు అమెజాన్‌లో దొరుకుతుంది ఎక్స్టెండెడ్ రాడ్. సో, దాంతోటి ఇంక బ్యాక్ డ్రాప్ అనేది పెట్టిచ్చేసాను. ఇంక తర్వాత ఇంకా నార్మల్‌గా నేను డెకరేషన్ అనేది చేసుకున్నాను. మొత్తం నాతో ఉన్నవి అన్ని డెకరేషన్ ఐటెమ్స్. ఇంకా మధ్యలో కొంచెం మళ్ళీ ఈవినింగ్ వరకే ఉండాలి కదా అని ఇంకా టీ తాగి ఇంకా మళ్ళీ డెకరేషన్ అవంతా స్టార్ట్ చేసాము. ఇంకా శివనేమో హెల్ప్ చేస్తున్నాడు. మామిడాకులు అవన్నీ కుట్టేసి ఇంకా తర్వాత బాత్ చేసుకున్న నైట్ అన్నీ మన ప్రసాదాలకు కావాల్సినవన్నీ పప్పులన్నీ నానబెట్టుకున్నాను. ఇంకా ఫస్ట్ మనము పొయ్యికనేది పూజ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ మనకి ఇదే లక్ష్మీ దేవత కాబట్టి నేను ఫస్ట్ ఇక్కడ ముగ్గేసుకొని అండ్ బొట్లనేది పెట్టుకుంటున్నాను. తర్వాత ఇంకా పరమాన్నం స్టార్ట్ చేద్దామని ఏదైతే పరమాన్నం కోసం ఉంటుంది కదా! ఆ బేసన్‌లో పరమాన్నానికి స్టార్ట్ చేశాను. ఆవు పాలతోటి అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఇంక మొత్తం ఆవు పాలనేది యూజ్ చేస్తున్నాను. సో, పరమాన్నం స్టార్ట్ చేశాక ఇంకా మిగతా వంటలనేది స్టార్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈరోజు వచ్చేసి మొత్తం 11 ఐటెమ్స్ అనేది చేశాను. ఇంకా వడలు, పరమాన్నము అవన్నీ పెట్టేసాను. ఇంకా అవన్నీ ఉడుకుతునే వరకి నేను ఇంట్లో పూజ చేసుకోవాలి ఫస్ట్ అని ఇంట్లో పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా వడలనేది స్టార్ట్ చేశాను. వడలు ఏస్తున్నాను. అండ్ ఇంకా నెక్స్ట్ పొయ్యిలో వచ్చేసి ఇంగ అన్నిటికంటే హ్యాపీ అనిపించేది ఏంటంటే నార్మల్ డేస్‌లలో 4 పొయ్యిలు యూజ్ చేస్తామో లేదో గానీ, ఇలాంటి ఫెస్టివల్ టైంలో అయితే చాలా యూజ్ ఉంటుంది. 4 యూజ్ అవుతాయి కదా మనకు. ఒక్కొక్కటి వెంటనే అయిపోతుంది. నాకు మొత్తం 2 అవర్స్‌లో అన్ని వంటలు కంప్లీట్ అయిపోయాయి. ఇంకొకటేంటంటే నాకు శివ కూడా హెల్ప్ చేస్తాడు కాబట్టి, శివ అయితే అసలు ఒక్క హ్యాండ్ కూడా కాదు, 2 హ్యాండ్‌లతో మరీ చేస్తున్నాడు వంట. ఇంకా నేనిక్కడ శివ నా వంటలు అంటే ఇద్దరం డిఫరెంట్ చేసుకున్నామనమాట. నేనేమేం చేయాలి, తనేమేం చేయాలని. నావి చేసుకొని నేను బయటకొచ్చి ఇంకా అమ్మవారికి ఇక్కడంతా అలంకరించుకోవడం, ఇవంతా ఏమేమి కావాలో అవన్నీ పెట్టుకోవడం చేస్తున్నాను. ఇంక శివ అక్కడ వంట కంప్లీట్ చేస్తున్నాడు. ఇంకా ఇవన్నీ నేను అమ్మవారికి కలశం ఇవన్నీ చేశాను కదా! ఇంకా అవన్నీ పెట్టుకున్నాను. ఇంక తర్వాత కలశం కూడా పెట్టుకోవాలి కాబట్టి ఇంక కలశం కోసం కూడా అవన్నీ తీశాను. కానీ ఫస్ట్ కలశం కాకుండా ఇక్కడ ఏవైతే మనకు కావాల్సిన అవసరం ఉన్న ఐటెమ్స్ ఉంటాయి కదా! అవన్నీ అవసరం ఉన్న ఐటెమ్స్ అన్నీ పెట్టుకుంటున్నాను. ఇంకా మనకు ఇక్కడ కంచార్తలు కానీ ఇవన్నీ కాయిన్స్‌ది ఇదంతా ఉంది కదా! అవంతా పెట్టుకున్నాను. మళ్ళీ ఇక్కడ వాయినాలు ఇయ్యాలి. మనం పూజ స్టార్ట్ చేసే ముందే వాయినం అవన్నీ పెట్టుకోవాలి. ఇంక కొత్త చీర తెచ్చుకున్నాను కాబట్టి కొత్త చీర అవన్నీ అమ్మవారికి ఏమైతే పెట్టాల్సి ఉంటుందో అవన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ కలశం అనేది అందరికీ తెలిసిందే కదా ఎలా పెట్టాలి అనేది. నేను ఎలా పెడతానో చూడండి. సో, ఇక్కడ ఇంకా ఏవేవి పెట్టాననేది చూపిస్తున్నాను. నాకు ఫస్ట్ ఇది చిన్నది తామర పువ్వుది చాలా బాగా అనిపించింది. ఇంక అది అమ్మవారి ముందరలో పెట్టాను. ఇంకా ఇది నాకు అష్టలక్ష్మిది కలశం ఉంది. ఫస్ట్ మనము ఒక ప్లేట్‌లో బియ్యం వేసుకొని అంటే ఫస్ట్ ఒక ముగ్గు వేసుకొని తర్వాత ప్లేట్‌లో బియ్యం వేసుకొని తర్వాత పసుపు, కుంకుమ అండ్ గంధం, కొంచెం జవాదు అండ్ పచ్చకర్పూరం, అక్షంతలు, కాయిన్, పువ్వులు ఇంకా ఇవన్నీ ఏసేసుకొని ఇంకా మనం కలశం అనేది పెట్టుకోవాలి. నేను కలశాన్ని అంటే కొంతమంది పసుపు అంతా రాసి పెడతారు. నేను పసుపు ఏం రాయట్లేదు. నార్మల్‌గానే పెట్టేస్తున్నాను. ఇంకా కలశం అనేది పెట్టేసాను. మనము ఏది అయినా అంటే ఏది ఉన్నా సరే ఇప్పుడు మనం ఎంత పెద్ద అమ్మవారిని పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా మెయిన్‌గా మనకు అమ్మవారు రూపం అంటే కలశమే కదా! సో, కలశంకి ఇంకా మనము ఏదైతే అలంకరించుకోవాలనేది అన్నీ అలంకరించుకున్నాను. పువ్వులతోటి అండ్ గాజులు, ఇంకా అమ్మవారికి నగలు వేయడం. అంటే ఇప్పుడు ప్రతిమకేసేదానికంటే ఇక్కడ మనం కలశం మనకు మెయిన్ అమ్మవారు కాబట్టి ఇంకా నాతోటి అమ్మవారిది వ్రత పుస్తకం ఉంది. సో, దాంతోటి ఇంక అమ్మవారి పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. పూజ అంతా చేస్తున్నాను. పూజ చాలా బాగా జరిగింది ఈసారి. అండ్ ఇంక తర్వాత శివ ఆశీస్సులు తీసుకుంటున్నాను. అలాగే మనకు కావాల్సిన తోరణాలు ఉంటాయి కదా! అవి కూడా శివతోటి కట్టించుకున్నాను. తీర్థం తీసుకొని ఇంకా ఉపవాసం అనేది తీసేస్తున్నాను. ఇంకా నా కజిన్స్ ఉన్నారు వీళ్ళు. కజిన్స్ కూడా వచ్చారు. మా సౌజీ చూస్తున్నారా ఒక హ్యాండ్‌లో ఉన్న స్వీట్ బాగా నచ్చిందంట తనకు పూర్ణం. ఒక హ్యాండ్‌లో స్వీట్ తింటుంది. ఒక హ్యాండ్‌లో పూర్ణం బూరెలు పెట్టుకుంది. ఇంక తర్వాత మా తమ్ముని వాళ్ళ వైఫ్, వాళ్ళ అత్త వాళ్ళంతా వచ్చారు. మా సాన్విక అయితే ఇంక మొత్తం పూజ చేస్తుంది. పోతుంది పూజ దగ్గర అమ్మవారిని మొక్కుతుంది, వస్తుంది. మొత్తం ఆమెకు అదే అయిపోయింది. అసలు ఇంకా అక్కడి నుంచి జరగట్లేదు. బాగా నచ్చిందంట. అసలు అమ్మవారి దగ్గరనే ఉంది. ప్రతి ఇయర్ నార్మల్‌గా కాలనీ వాళ్ళతోటి జరుపుకునేదాన్ని. ఈ ఇయర్ అసలు ఇక్కడ మేము చేంజ్ అయిపోయాము. ఇక్కడ అసలు ఎవరు ఎక్కువ మంది లేరు. ఇంకా అందుకని అమ్మ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. అమ్మ వాళ్ళు కూడా వచ్చారు.
ఇంకా వీళ్ళందరూ ఉన్నారు కదా, అమ్మవారికి మంచిగా మంగళహారతి ఇద్దామని ఇంకా వాళ్ళకు పాటలు అవన్నీ వస్తాయి కాబట్టి మనకంటే అంత ఉండదు కదా. సో ఇంకా వాళ్ళు పాటలు పాడుతూ అమ్మవారికి మంగళహారతి అనేది ఇచ్చారు. నార్మల్గా ఈవినింగ్ పూజ చేసుకునేదాన్ని ఎవ్రీ ఇయర్, కానీ ఇప్పుడు వీళ్ళందరూ వచ్చినందుకు అమ్మవారికి మంగళహారతి ఇచ్చి ధూపం తోటి చాలా బాగా అనిపించింది. పెద్దవాళ్ళే కాకుండా చిన్న పిల్లలు అందరూ కలిసి చాలా బాగా చేశారు ఈసారి వరలక్ష్మి వ్రతం. అందరూ ఫ్యామిలీ మెంబర్స్ తోటి జరిపింది నాకు వరలక్ష్మి వ్రతం. ఎందుకు పర్టికులర్‌గా ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవ్రీ ఇయర్ ఎప్పుడున్నా సరే నార్మల్‌గా నేను, శివ లేదంటే పక్కన వాళ్ళు అలానే ఉంటది. కానీ ఈ ఇయర్ మాత్రం అమ్మ వచ్చి అమ్మ మెయిన్‌గా అమ్మ అసలు రానే రాదు. ఆమెకు కుదరదు. కానీ ఈ ఇయర్ వచ్చింది. ఇంక నేను రావాల్సిందే అని చెప్తే వచ్చింది ఇంకా. సో చాలా బాగా అనిపించింది నాకు గూడా. అందరూ మన వాళ్ళు ఉంటే మనకి బావుంటుంది కదా అలా. ఇంకా నేను కూడా అమ్మవారికి హారతి ఇచ్చాను. మంగళహారతి అయిపోయిన తర్వాత ఇంకా నార్మల్ హారతి ఇచ్చేసాను. ఇక్కడ ఇంకా అమ్మవారిది ప్రతిమ ఉంది కదా, కుంకుమ పూజ కూడా చేశాము. ఇంకా అవన్నీ క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు. ఇంకా పూజలో ఉన్నప్పుడు ప్రతిసారి ఇంకా అందరూ పూజలో కూర్చున్నాము. సో అందుకని ఇంకా కుదరలేదు. ఇంకా అమ్మవారి కుంకుమ పూజ చేశాం కదా ప్రతిమకి అక్కడ. అండ్ మళ్ళీ మనకు అక్కడ రూపు, అమ్మవారి కలశం అవంతా ఉన్నాయి కాబట్టి ఇంకా అన్ని దాంట్లోకి మనం హారతి అనేది ఇవ్వాలి కదా. సో అందరికీ హారతి కూడా ఇస్తున్నాను. అమ్మవారి ఆశీర్వాదాలతోటి అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ అనుకున్నవన్నీ నెరవేరాలి అని అనుకుంటున్నాను. ఇంకా మా సౌజీకి ఫేవరెట్ పార్ట్ అన్నమాట. ధూపం వేయాలి అని చెప్పేసి అమ్మవారికి ధూపం వేద్దాము, ఇంకా మంచి గుడ్ వైబ్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా తను ధూపం వేస్తుంది. సో చూసారు కదా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నామో, మా అమ్మవారు ఎలా ఉన్నారు అనేది. మీరు వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారో షూర్‌గా కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఉషా నైందర్ వ్లాగ్స్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్‌ని వాచ్ చేయండి. బాయ్.